30 ఏళ్ల నుంచి ఉంటున్నారు. దానికి ఆచరిస్తాను వాళ్ళు 32 years నుంచి ఉంటున్నామని చెప్పారు కదండి. మోర్ దెన్ 32 years కదా మేము సఫర్ అవుతున్నాం దాంతో. మోర్ దెన్ 32 years మా ఫాదర్ సఫర్ అయ్యారు. మా ఫాదర్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మేము సఫర్ అవుతున్నాము. వీళ్ళు ఇలాగే చేస్తే మా జనరేషన్ తర్వాత మా పిల్లలు కూడా ఇదే సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు 32 years ఉంటుందని చెప్తున్నారు. దే ఆర్ నాట్ ఏ హైదరాబాద్ తెలంగాణ ఓటర్స్. వాళ్ళు హైదరాబాద్ ఓటర్స్ కానే కాదు. దే ఆర్ ఫ్రమ్ కర్నూలు ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అమాయకం అనే ఒక విక్టమ్ కార్డ్ ని యూజ్ చేస్తున్నారు. కానీ దే ఆర్ నాట్ ఏ అమాయకులు. ఎందుకంటే ఇక్కడ పుల్లయ్య అనే అతను 150 crores స్కాన్ చేశారు. ఆ 154 crores మొత్తం వీలే డబ్బులు అవి. కాబట్టి వీళ్ళకి డబ్బులు లేవని కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు మా దాసరం బస్తీలో లెక్క పెడితే ఎవరైతే యూత్ కమాన్స్ ఎవరైతే యూత్ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఏది శాలరీ అర్న్ అవుతారో దానికన్నా ఎక్కువ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఎవరైనా ఫ్యూచర్ లో మా పిల్లలైనా సరే మంచి లొకాలిటీలు ఉండాలని అనుకుంటాం మేము. మా మంచి ఉన్న లొకాలిటీని మొత్తం ఖరాబ్ చేస్తారు వీళ్ళు. ఎవరు ఖరాబ్ చేస్తారు? వీళ్ళ వల్ల ఇంట్లో పిల్లలకి రోగాలు వస్తాయి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి రారు. మేము ఫంక్షన్స్ చేసుకోలేము. మా అక్క వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ చేయాలంటే కూడా మ్యారేజ్ చేయలేము. ఇంకోటి మా బాబాయ్ అవుతారు ఎదురుగానే 2 months సఫర్ అయ్యి చనిపోయారు. ఎక్కడో కాదు ఈఎస్ఐ దగ్గర చనిపోయారు. అంతా విక్టమ్ అని వాళ్ళని మీరు సేవ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు విక్టమ్ కాదు, సఫర్ అవుతుంది మేము. సఫరర్స్ మేము. వాళ్ళు బాగానే ఉంటున్నారు. వాళ్ళు ఏమనంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు మీరు అంటున్నారు కొట్టనికి వచ్చారని చెప్పి. కొట్టనికి వచ్చారని కాదు. ఇప్పుడు చెప్తే ఇప్పుడు కాటన్ సర్చ్ అయ్యిందండి. ఒక 8 years బ్యాక్ కాటన్ సర్చ్ అయింది. కర్నూలులో క్రైమ్ చేసి వచ్చేసి దగ్గర 10 members ఉన్నారు. అందులో ఆ గుర్తు 10 members ఉన్నారు. ఇప్పుడు మేము అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరము మేము జాబ్స్కి వెళ్తాము. ఇప్పుడు మేము ఇది చూసుకోవాలా అది చూసుకోవాలా? ఎవరైనా సరే మంచి లొకాలిటీ ఉంటారండి. కానీ ఈ లొకాలిటీలో ఉండడం ఏంది? ఇప్పుడు మీరు ఉండి చూడండి, ఒక 1 hour ఉండి చూడండి, మొత్తం ఫిల్ చేసి వచ్చి పెడతాం. కుక్కలు పిల్లలు అన్నండి. ఏ చెప్పనికి ఏముండదు ఇక. లేదు దాసరం బస్తీ వాసులు కానే కాదు వాళ్ళు. మేము సఫర్ అవుతున్నాం. మేము ఒక్కటే కదా దాసరం బస్తీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. ఇక్కడ అందరు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. రెసిడెన్స్ ప్లేస్ ఉన్నాయి. వస్తారు వెళ్ళిపోతారు పోలీసులు. గంజా తాగుతున్నారు అది అన్నారు కదా, మరి పోలీస్ వ్యవస్థలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు అలా ఏం లేదండి. వాళ్ళకి అన్ని తెలుసు. ఎమ్మెల్యే గారు చెప్పింది కదా అమ్మా చేస్తారని. ల్యాండ్ ఓనర్స్ అంటే ఎవరండి? చెప్పండి. కరెంటు వాళ్ళకు మీరు ఏమనుకుంటారమ్మా? ఏమనుకుంటారు మీరు చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఏరియా కానంటారు. మేము క్యాబ్ బుక్ చేసుకుంటే ఏది వస్తలేదు. మేము నడవాలంటే భయం. ఇక్కడ 35 ఏళ్ల నుంచి ఉంటున్నాము. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా అంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఎక్కడికి ఎందుకు కాల్ చేయరు? వాళ్ళకి ఏముంది ఇక్కడ? హక్కు రైట్స్ ఏమున్నాయి వాళ్ళకి? ఇక్కడ చెప్పండి. ఇక్కడ పెద్ద బావి ఉండే, ఇక్కడ కింద బావి ఉండే, పెద్ద బావి ఉండే. ఇక్కడ మేము పుట్టినాం, మా పిల్లలు మేము ఇక్కడ ఉన్నది. ఎవరి వాళ్ళకి తెలుసా? ఇవన్నీ అడగండి, మేము వస్తాం, మేము మాట్లాడతాం. దాసారం బస్ అంటే ఏం దాసారం బస్ ఇది? వాళ్ళు ఎక్కడికి వచ్చి వాళ్ళు దాసారం బస్తీ వాసులకి కబ్జాదారులు ఎలగొడుతున్నారంట. వాళ్ళు దాసారం బస్తీ వాసులు అంట. మరి మేము తప్పు ఇన్ఫర్మేషన్ తప్పు కదా. దాసారం బస్తీ వాసులని ఎలగొడుతున్నారంట. దాసారం బస్తీ వాసులని కబ్జాదారులు ఎలగొడుతున్నారంట. దాసారం బస్తీ వాసుల మేము వాళ్ళు గుడిసెల వాళ్ళని దాసారం బస్తీ అని పెట్టేసి మరి మేము ఎవరని చెప్పండి. మరి అరే ఎన్ని రోజులండి మేము నైట్ పూట ఇష్యూస్ జరుగుతున్నాయి. ఒక అబ్బాయిని బాపు నగర్ నుంచి తరుణ్ అనే అబ్బాయిని మర్డర్ చేశారు. లేడీస్ నడుస్తుంటే ఆ బండ్లు ఉంటాయి కదా,
లాక్కొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? అప్పుడు మీరు అందరు ఉంటారు, ఎవరైనా మేము ఎవరు మీరే ఉండరు. చూస్తూనే ఉంటాము. ఎంత సవరం పైన చూస్తాం, దొంగల్లాగా మేము దాచుకోవాలి. మా పిల్లలు సాఫ్ట్వేర్ మళ్ళీ ఇంకొకటి ఒక్క సంబంధాలు రావట్లేదండి సార్, సంబంధాలు అమ్మాయిలకి అసలు రావడం సంబంధాలు లేదు రావట్లేదు అమ్మాయిలకి. తర్వాత బయట వెళ్ళి రెట్టుకుని పెళ్లి చేస్తున్నారు. చాలా వస్తున్నాయి. బయట ఉండి పిల్లలని తీసుకొని ఇన్ని కాల్ చేసేస్తున్నారు. అడగనికి పోతే రాడ్స్ తీసుకొని కొట్టడానికి వస్తారు. వాళ్ళు ఏమంటారు అంటే మీరే కొట్టినరని దాడి చేశారు. అట్లనే చెప్తారు మరి. ఒక్క మాట అండి, మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్, మావన్నీ చూడండి, వాళ్ళు ఉండేది రాయలసీమ. మీరు డిసైడ్ చేయండి ఎవరికి కొడతారు. అది మీ పైన చెప్తున్నాం, మీరు అంతే. అసలు మీరు రాయడం కూడా గల్లతు వాళ్ళది కానీ టీవీ వాళ్ళు అట్లా రాయడం తప్పుగా. దాసారం బస్తీ వాసులని కబ్జాదారు నిలగొడుతున్నారంట. దాసారం బస్తీ వల్ల మేము మమ్మల్ని ఎక్కడ నిలగొడుతున్నారు? అసలు ఈ ల్యాండ్ ఎవరిదండి? ఈ ల్యాండ్ ఎవరిది? ఎవరిదన్నా కానీ ల్యాండ్ ఇస్ మాకు నాట్ ఏ అనవసరం అది. గవర్నమెంట్ అది ల్యాండ్ అండి. నీట్గా ఉండాలి, ఎవరిదన్నా కానీ మాకు అనవసరం. అది ఎవరిదన్నా కానీ వాళ్ళే కూర్చోలేసుకుంటారా వేరే వాళ్ళ. ఇప్పుడు కబ్జా చేసుకుంటా అంటున్నారు, వాళ్ళు నీట్గా పెడతామంటున్నారు. మాకు కావాల్సింది వాదే, మేము వాళ్ళకే సపోర్ట్ ఇస్తాం. మరి వాళ్ళు మాకు కావాల్సింది క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛంగా ఉండాలి. అందరూ బతకాలి. దయచేసి మీరు బతకండి, అందరినీ బతకనియండి సార్. మీరు బతకడానికి